భారత్ పాక్ మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలను అధికారులు మూసివేశారు. అయితే తాజాగా ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో సరిహద్దు రాష్ట్రాల్లో పరిస్థితి సాధారణ స్థితికి చేరింది. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా మూసివేసిన ఎయిర్పోర్ట్ ని అధికారులు తిరిగి తెరిచారు. 32 విమానాశ్రయాలను తిరిగి తెరిచినట్లు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం అందరికీ తెలిసిందే. ఇరు దేశాలు దాడులు ప్రతి దాడులతో సరిహద్దుల్లోని ప్రాంతాలు దద్దరిల్లాయి. పాక్ డ్రోన్లు క్షిపణులతో భారత్పై దాడులు చేస్తుండటంతో పౌర విమానాల రాకపోకలపై ఏఏఐ నిషేధం విధించింది. దేశంలోని ఉత్తర పశ్చిమ ప్రాంతాల్లోని మొత్తం 32 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. రైట్గా భారత్ పాక్ మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలను అధికారులు మూసివేశారు. అయితే తాజాగా ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో సరిహద్దు రాష్ట్రాల్లో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చి మళ్లీ విమానాశ్రయాలను ఓపెన్ చేసి తెరిచే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తంగా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తో మా ప్రతినిధి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, అయితే దేశవ్యాప్తంగా కూడా ఒకవైపు స్టాక్ మార్కెట్లు కూడా లాభాలు పట్టబట్టాయి, మరోవైపు విమానాశ్రయాన్ని కూడా తెలుస్తున్నారు. మళ్ళీ కాల్పుల విరమణ అలాగే ఈ రోజు చర్చలు జరుగుతున్నాయి. మరి ఈ చర్చలు సఫలవంతం అయితే మొత్తం కూడా విమానాశ్రయాలన్నింటినీ కూడా ఓపెన్ చేస్తారు. ఇప్పుడు దాదాపుగా 32 విమానాశ్రయాలని ఇటు మూసివేయడం జరిగింది. జమ్మూ, శ్రీనగర్, జమ్మూ, అలాగే జైపూర్, అమృతసర్, డెహ్రాడూన్, ఇలా చాలా విమానాలు నార్త్ సైడ్ ఉన్న దాదాపు 32 విమానాలని టోటల్ గా కూడా మూసివేయడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకున్నట్టుగైతే వీటికి చర్చల కొంత అంతా సర్దుమణగడం. నిన్న నైట్ ఎటువంటి కాల్పులు కూడా చేయలేదు పాకిస్తాన్. మరి ఈ పాకిస్తాన్ కాల్పులు చేయలేదు, అలాగే సరిహద్దు ప్రాంతాలంతా కూడా కొంత నార్మల్ స్థితికి వచ్చేసినప్పటికీ దీంతో ఇక ఈరోజు ఎయిర్పోర్ట్స్ అన్నిటిని కూడా ఓపెన్ చేయాలని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆదేశాలతో మళ్ళీ అన్ని ఎయిర్పోర్ట్లన్నీ ఓపెన్ అవుతున్నాయి. మరి చూడాలి ఈరోజు సాయంత్రం భారత్ పాకిస్తాన్ డిజిఎంఓల చర్చలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయి. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే అమెరికా విదేశాంగ శాఖ కూడా ఒక ట్వీట్ చేసింది, భారత్ పాకిస్తాన్ చర్చలు సఫలవంతం కావాలా. మరి ఈ ఇద్దరు కూడా మంచి నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తున్నారు. మరి ఈ భారత్ ప్రధాని నరేంద్ర మోడీ, పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ శాంతి మార్గాన్ని ఎంచుకోవడంలో చూపిన జ్ఞానం, వివేకం, రాజనీతిని తాము అభినందిస్తున్నామంటూ అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. మరి దాయాదులైన భారత్ పాక్లు ప్రత్యక్ష చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, విదేశాంగ మంత్రి మార్క్ రూబియో కోరుకుంటున్నారని చెప్పింది. భవిష్యత్తులోనూ విదేశాల మధ్య ఉన్న ఘర్షణలు నివారించి చర్చలను మరింత సులభతరం చేయడానికి అమెరికా మద్దతు అందిస్తూనే ఉంటుందని చెప్పేసి కూడా అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటన చేసింది. మరి ఈ నేపథ్యంలో ఇక స్టాక్ మార్కెట్స్ కూడా ఒక్కసారిగా ఊపందుతున్నాయి ఈ రోజు. అలాగే ఇక దేశం ఇంకా ఎయిర్పోర్ట్లన్నింటినీ కూడా తీస్తున్నారు. అయితే ఇక్కడ మాత్రం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానీ సరిహద్దుల్లో పరిస్థితి మాత్రం ఇప్పుడు భారత్ చాలా స్ట్రాంగ్ గా పెట్టింది. ఎక్కడ కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంతా కూడా యాక్టివ్ లోనే ఉంది. ఎక్కడ కూడా అమెరికా తమ ఎయిర్ స్పేస్ ని ఓపెన్ చేసినట్టు కూడా పేర్కొంది. అయినప్పటికీ కూడా భారత్ మాత్రం చాలా జాగ్రత్తగానే ఉంది. ఎందుకంటే అమెరికాను నమ్మడానికి, పాకిస్తాన్ నమ్మడానికి వీల్లేదు కాబట్టి పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ ఓపెన్ చేసినప్పటికీ కూడా భారత్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా యాక్టివేట్ లోనే ఉంది. ఈ పరిస్థితి అంతా కూడా సర్దుమణిగి ఇవాళ చర్చలు అయిపోయి రేపు కూడా ఇంకా కొన్ని రోజుల వరకు కూడా ఈ పరిస్థితి మంచిగా కొనసాగితే అప్పుడు ఈ సరిహద్దు వెంబడ కొంత ఉద్రిక్తతను తగ్గించడానికి భారత్ కూడా ముందుకు అవకాశం ఉంది. ఈరోజు మధ్యాహ్నం 9:30 గంటలకు ఈ డిజిఎంఓల ప్రశ్న కూడా ఉంది. అసలు ఏం చర్చించారు, ఏం ఒప్పందం కుదిరింది, ఏం చేసుకుంటున్నామనే అంశానికి సంబంధించి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.